everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో కాంటెంపరరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్ లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఇస్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టాపిక్. ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ ఫస్ట్ యూనిట్ అనేది స్టార్ట్ అయిపోయింది, క్లాసెస్ అనేటివి నడుస్తున్నాయి. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్ లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడ నుంచి ఫస్ట్ యూనిట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని మీరు చూసేయచ్చు. దాంట్లోనే సిలబస్ వీడియో కూడా ఉంటుంది, సో మిస్ కాకుండా వీడియో ఎండింగ్ లో స్క్రీన్ మీద కనిపించిన ప్లేలిస్ట్ చూసేయండి. సో ఇవాల్టి క్లాస్ లో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నాము. షార్ట్ టాపిక్ ఇవాళ చిన్న వీడియోనే ఉంటుంది మనకి. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే స్టార్టింగ్ మనకి the aim of education is to support Vedic education and promote introduction to its practical approaches to improve individual well-being and social welfare. So last class లో మనం Vedic school system గురించి స్టార్ట్ చేసాం. ఓకే, సో దాని యొక్క కంటిన్యూయేషన్ మనకి ఈ క్లాస్. సో అందుకే ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మీకు ఇక్కడ వేదిక్ స్కూల్ సిస్టమ్ గురించి కనిపిస్తుంది. సో వేదిక్ స్కూల్ సిస్టమ్ లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి? వేదిక్ ఎడ్యుకేషన్ ని సపోర్ట్ చేయడం, అలాగే ప్రమోట్ చేయడం. దేన్ని? ఈ ప్రాక్టికల్ అప్రోచెస్ ని. ఓకే, సొసైటీ యొక్క వెల్ఫేర్ కోసం అండ్ మన యొక్క ఇండివిజువల్ యొక్క వెల్ బీయింగ్ కోసం. ఇట్ ఆఫర్స్ హోలిస్టిక్ అప్రోచెస్ టు ప్రిజర్వేషన్ of good health and development of human potential, which led to natural state of well-being and conquered in life. So మనకి వేదిక్ స్కూల్ సిస్టమ్ లో హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఉంటుంది, అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో దాంట్లో మన యొక్క గుడ్ హెల్త్ ని ప్రిజర్వ్ చేసుకోవడము, మన యొక్క హ్యూమన్ పొటెన్షియల్ ని డెవలప్ చేసుకోవడము. సో న్యాచురల్ గా ఏమవుతుంది, మనం వెల్ బీయింగ్ గా ఉంటాం, మంచిగా ఉంటాము, లైఫ్ లో హ్యాపీగా ఉంటాము. ఓకే, education during Vedic period was the third eye, the eye of insight and source of illumination. సో మనిషికి జనరల్ గా రెండు కళ్ళు అనేటివి ఉంటాయి. సో వేదిక్ పీరియడ్ లో ఎడ్యుకేషన్ అనేది మూడో కంటి లెక్క భావించేవాళ్ళు, అంటే ఒక సోర్స్ ఆఫ్ ఇల్యూమినేషన్, ఒక ఇన్సైట్ అనేది ఉండదు అనమాట. The system of education generally advocated emerged from the Vedas and was called Vedic system of education, which insisted on code of conduct both for the student and teacher and placed the child under the care of the teacher and direction of the teacher. So మనకి ఈ ఎడ్యుకేషన్ అనేది వేదిక్ సిస్టమ్ లో జనరల్ గా ఏమనేవాళ్ళు అంటే వేదాస్ నుంచి ఎమర్జ్ అయింది అనేవాళ్ళు. ఓకే, సో అందుకే దాన్ని వేదిక్ సిస్టమ్ ఎడ్యుకేషన్ అనేవాళ్ళు. ఓకే, సో దాని వల్ల ఏంటంటే బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కి మంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఉండదు, అంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రొఫెషనల్ గా ఎలా ఉండాలి, స్టూడెంట్స్ ఎలా ఉండాలి, టీచర్ ఎలా ఉండాలి, ఇలా. సో దాని పరంగా ఏంటంటే స్టూడెంట్ ని టీచర్ యొక్క కేర్ అండ్ డైరెక్షన్ లో ఉంచేవాళ్ళు. The aims of education were to provide good training to young men and women in the performance of their social, economic and religious duties. So, Vedic system లో aim of education ఏంటి అంటే ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం. అది యంగ్ మెన్ కి కానివ్వండి, ఉమెన్ కి కానివ్వండి, దేంట్లో సోషల్, ఎకనామిక్ మరియు రిలీజియస్ డ్యూటీస్లలో. Also preservation and enrichment of culture, character and personality development and cultivation of noble ideas were the other aims of education in ancient India. So ఈ సోషల్, ఎకనామిక్, రిలీజియస్ డ్యూటీస్ తో పాటుగా కల్చర్ ని ఎలా ఎన్రిచ్ చేయాలి, ఎలా ప్రిజర్వ్ చేయాలి, అలాగే మన క్యారెక్టర్, పర్సనాలిటీని ఎలా డెవలప్ చేసుకోవాలి, అలాగే నోబుల్ ఐడియాస్ ని ఎలా మనం పెంపొందించుకోవాలి, కల్టివేట్ చేయాలి అనేది అదర్ ఎయిమ్స్ కిందకి వచ్చేటివి ఎడ్యుకేషన్ లో. ఇంకా చూసుకున్నట్టయితే ఇన్ వేదిక్ సిస్టమ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ చైల్డ్ కమెండెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 విత్ ద సెరమనీ కాల్ విద్యారంభ. సో మనకి ఇప్పుడు ప్రెసెంట్ స్కూల్ సిస్టమ్ లో 3 నుంచి 4 ఇయర్స్ లోపు మనం పిల్లల్ని స్కూల్లో వేస్తున్నాము. లేదు అని అంటే ప్రీ స్కూల్ అనేది కూడా ఉంటుంది మనకి. సో ఇక్కడ మనము అక్షరాభ్యాసం అనేది కూడా చేస్తున్నాము ఇప్పుడున్న ప్రెసెంట్ మోడర్న్ ఇండియాలో. అప్పట్లో వేదిక్ సిస్టమ్ లో ఏంటి అని అంటే పిల్లలు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత విద్యారంభ అనే ఒక సెరమనీ చేసేవాళ్ళు అనమాట. ఏంటది? విద్యారంభ. ఓకే, ఏంటిది? పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనేసి. ఇట్ వాస్ మార్క్డ్ బై లెర్నింగ్ ద ఆల్ఫాబెట్స్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఆఫరింగ్ వర్షిప్ టు గాడెస్ సరస్వతి. మీకు ఫెమిలియారిటీ కనిపిస్తుందా? అక్షరాభ్యాసంలో కూడా మనం ఏం చేస్తాము, సరస్వతి దేవి దగ్గరికి తీసుకెళ్లి అక్కడ అక్షరాలు అనేటివి దిద్దిస్తాము. అవునా? ఇప్పుడు మనకి తెలుగు మదర్ టంగ్ కాబట్టి తెలుగు అక్షరాలు అనేటివి దిద్దిస్తాము బియ్యంలో. సో ఈ విద్యారంభలో కూడా, ఓకే, 5 ఏళ్ళకి జరిగే విద్యారంభలో కూడా ఫస్ట్ టైం ఆల్ఫాబెట్స్ అనేటివి నేర్చుకుంటారు గాడెస్ సరస్వతికి ఆఫర్ చేస్తూ, అంటే వర్షిప్ చేస్తూ. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే బట్
It was only after the ceremony called Upanayana that a child used to leave his parents' home and go to stay in the house of his teacher to commence his study. సో ఇప్పుడు మోడర్న్ ఇండియాలో కూడా అక్షరాభ్యాసం జరిగిన వెంటనే మనం స్కూల్లో వేయం, కొంచెం టైం అనేది పడుతుంది. అలాగే వేదిక్ సిస్టమ్ లో కూడా ఏమయ్యేది అని అంటే విద్యారంభ అనేది అక్షరాభ్యాసం లాగా అయ్యేది. ఓకే, తర్వాత ఏం జరిగేది, ఉపనయన సెరమనీ అనేది జరిగేది. ఈ ఉపనయన సెరమనీ గురించి మనం వేదిక్ స్కూల్ సిస్టమ్ అంటే లాస్ట్ క్లాస్ లో చర్చించాము. సో చూడలేదంటే కనుక ఆ లాస్ట్ క్లాస్ చూడండి, ఇది కంటిన్యూషన్ క్లాస్ కాబట్టి ఉపనయన సెరమనీ ఏంటో ఆ క్లాస్ లో చూడండి. సో ఉపనయన సెరమనీ అయిన తర్వాత మాత్రమే పిల్లలు వాళ్ళ పేరెంట్స్ యొక్క హౌస్ వదిలి టీచర్ తోటి ఉండి స్టడీ చేయడానికి వెళ్తారనమాట. సో టీచర్ యొక్క హౌస్ మనకి ఎప్పుడు కూడా రివర్స్ దగ్గర, ఫారెస్ట్ లో, సొసైటీకి దూరంగా, ఈ మ్యానిపులేషన్స్ అన్నిటికీ దూరంగా ఉండేటివి అప్పట్లో. ఓకే, సో పేరెంట్స్ ఇల్లు ఎక్కడ ఉండేటివి, సొసైటీలో ఉండేటివి. సో అదంతా కూడా వదిలేసి ప్రశాంతమైన మైండ్ తోటి స్టడీస్ ని తీసుకోవాలని చెప్పేసి ఉపనయన సెరమనీ తర్వాత, విద్యారంభం అయిపోయిన తర్వాత ఉపనయన సెరమనీ తర్వాత పిల్లలు ఏం చేసేవాళ్ళంటే పేరెంట్స్ హౌస్ వదిలేసి టీచర్ దగ్గరికి వెళ్ళి స్టడీస్ ని అభ్యసించే వాళ్ళు అనమాట. హీ వాస్ కాల్డ్ బ్రహ్మచారిన్. సో ఈ బ్రహ్మచారిని ఈ స్టూడెంట్స్ ని పిలిచేవాళ్ళు. ఎవరిని? ఉపనయన సెరమనీ తర్వాత ఇల్లు వదిలేసి టీచర్ దగ్గరికి వెళ్ళి స్టడీస్ ని అభ్యసించే వాళ్ళని. దీని గురించి కూడా లాస్ట్ క్లాస్ లో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో అందుకే చెప్తున్నాను, లాస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఈ క్లాస్ ని కంటిన్యూ చేయండి. ఓకే, ఉపనయన సెరమనీ వాస్ హెల్డ్ టు బ్రాహ్మిన్ బాయ్స్ ఎట్ ఏజ్ ఆఫ్ 8, for the Kshatriya boys at the age of 10 and for the Vaishya boys at the age of 12. సో మనకేమంటున్నారు ఇక్కడ, ఉపనయన సెరమనీ అనేది జరిగేది విద్యారంభ సెరమనీ తర్వాత అంటున్నారు. సో విద్యారంభ సెరమనీ ఎప్పుడు జరిగేది? 5 years అప్పుడు జరిగేది. సో ఆ 5 years అప్పుడు జరిగిన తర్వాత ఉపనయన సెరమనీ అప్పుడు ఇల్లు వదిలేసి టీచర్ ఇంటికి వెళ్తున్నారు. సో ఉపనయన సెరమనీ ఒక్కొక్క ఈ వర్గం వారికి ఒక్కొక్కలాగా జరిగేది. ఏంటి, బ్రాహ్మిన్ బాయ్స్ కి అయితే 8 ఏళ్ళకి జరిగేది. అంటే 5 ఏళ్ళకి విద్యారంభం అయిన తర్వాత 8 ఏళ్ళకి ఉపనయన సెరమనీ జరిగేది. అంటే 8 ఏళ్ళ నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు వదిలేసి టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఎవరు? బ్రాహ్మిన్ బాయ్స్. అలాగే క్షత్రియ బాయ్స్ చూసుకున్నట్టయితే 10 ఏళ్ళకి అనమాట. అంటే ఇంకో 2 ఏళ్ళు వీళ్ళు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. 10 ఏళ్ళకి ఉపనయన సెరమనీ జరిగి అమ్మ వాళ్ళ ఇల్లు వదిలేసి టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. తర్వాత వైశ్య బాయ్స్ కి ఇంకా ఎక్కువ ఏజ్, 12 years కి. ఓకే, ఇంకో 2 ఏళ్ళు ఎక్కువ క్షత్రియ బాయ్స్ కంటే, 4 ఏళ్ళు ఎక్కువ బ్రాహ్మిన్ బాయ్స్ కంటే. ఓకే, సో 12 years కి వీళ్ళు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి టీచర్ ఇంటికి వెళ్ళి విద్యని ఆరంభిస్తారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 5 years కి విద్యారంభ సెరమనీ అయిన తర్వాత బ్రాహ్మిన్స్ కి ఏమో ఇంకో 3 ఏళ్ల తర్వాత వెళ్తారు బ్రాహ్మిన్ బాయ్స్, క్షత్రియ బాయ్స్ ఏమో 5 ఏళ్ల తర్వాత వెళ్తారు, వైశ్య బాయ్స్ ఏమో 7 ఏళ్ల తర్వాత వెళ్తారు విద్యారంభం తర్వాత. ఓకే, సో ఇలా జరిగేదన్నమాట ప్రాసెస్ అనేది. ఇది ఇవాల్టి క్లాస్ లో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూసాము, వేదిక్ సిస్టమ్ కి సంబంధించి. సో దీంట్లోనే స్పెసిఫిక్ ఎయిమ్స్ అనేటివి కూడా ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాము. సో ఇవాళ క్లాస్ షార్ట్ క్లాస్ అని చెప్పాను కదా, చిన్న టాపిక్ అనేది తీసుకొచ్చాము. సో ఈ మొత్తం వీడియో కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో PDF రూపంలో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు నోట్స్ అనేది. సో ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించిన, నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్. మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి మాకు ఎంకరేజింగ్ గా ఉంటాయి, అలాగే మీ లైక్స్ కూడా. సో కొత్తగా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మేము మంచి వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాము. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.